భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహిళలకు పెద్దపీట వేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆగిపోయిన డ్వాక్రా మహిళల రుణాలు తిరిగి ప్రారంభిస్తామని, తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భద్రాచలానికి రోడ్డు రవాణా మార్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని అన్నారు. రాష్ట్ర ప్రజల నమ్మకం మేరకు అన్ని విషయాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడపడానికి ప్రత్యేక కృషి చేస్తామని తుమ్మల అన్నారు. ముఖ్యమంత్రి బట్టి గారు, నేను, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3-4 సంవత్సరాలుగా నిర్వహించలేదని, మేము ఎన్నికైనప్పుడు తప్ప 4 సంవత్సరాల్లో మేము ఈ సమావేశానికి రాలేకపోయామని చెప్పి జెడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అయినా సరే వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎన్ని పనులున్నా, ఎన్ని పెళ్లిళ్ళున్నా ఈ సమావేశానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన గారు పట్టుదలతోటి ఈ సమావేశానికి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో నాకు గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది, అనుబంధం ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు. దాన్ని మళ్ళీ ఈరోజు వెంకటరెడ్డి గారి అధ్యక్షతన ఈ ప్రాంతం ఆగిపోయిన పనులతోటి పాటు, కుంటుబడిన పనులతోటి పాటు, పోడు భూములకు సంబంధించినటువంటి, రహదారులకు సంబంధించినటువంటి, విధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్ని చేసే అవకాశం, శక్తి ఆ శ్రీరామచంద్రుడు ఈ ప్రభుత్వానికి మాకు కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ వెంకటరెడ్డి గారిని భిన్నంగా 4 సంవత్సరాలు జరగవలసిన మీటింగ్ జరగకపోవడం, ఈరోజు రేపు లాస్ట్ డేట్ ఉందని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకొని సుదీర్ఘంగా దాదాపు 4 గంటల పాటు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 23 మండలాలకు విస్తరించిన ఐటీడీ పెద్ద ఐటీడీఏ ఇది. దీనిలో పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ తెలంగాణలోని సీనియర్ మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యురాలు, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, మా మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య గారు, చాలా మంది అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటి మీటింగ్ అయినా సరే సమస్యలు చాలా పేరుకుపోయినా సరే ప్రతి చిన్న స్కూల్స్ సంబంధించి మొదలుపెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్మించిన రోడ్లకు వేసిన తర్వాత బ్రిడ్జులు ఫారెస్ట్ క్లియరెన్స్తో ఆగిపోతే ఆ సమస్యలతో పాటు పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం. త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకుంటూ, పరిష్కారం చేసుకుంటూ ఓవరాల్ ఐటీడీఏ పరిధిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అవసరమైన నిధులు తీసుకొస్తూ, కేంద్ర ప్రభుత్వం నిధులే కాదు అవసరం ఉంటే ఈరోజు నా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా అనుబంధ